మన ఈ 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంకా కూడా అభివృద్ధి చెందని గ్రామాలు చాలా ఉన్నాయి. సో ప్రభుత్వాలకి ఎన్నిసార్లు ఆ గ్రామస్తులు విన్నవించుకున్నారో కూడా తెలియదు. ఆ అర్జీలు పెట్టుకుంటూ ఉంటారు, కానీ పట్టించుకునే ప్రభుత్వం ఎక్కడుందండి? ఒక్క పని చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టాలి? ఒక చిన్న బ్రిడ్జి ఈ మధ్య జరిగింది. అల్లూరు సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం సుందరికొండ గ్రామంలో, ఆ గ్రామం నుంచి ఇంకొక హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా సరే పెద్దేరు వాగును దాటి వెళ్ళాలి. ఆ పెద్దేరు వాగును దాటడానికి ఒక బ్రిడ్జి నిర్మించండి అని చెప్పేసి ఆ గ్రామస్తులు గత ప్రభుత్వాలకి ఎన్నిసార్లు విన్నవించుకున్నారో కూడా తెలియదు. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏదో అప్పటికప్పుడు ఏదో తాత్కాలికంగా ఏదో చేసేస్తుంది. కానీ మొన్న జరిగింది, ఒక బాలింతను హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి బాలింతను పసిబిడ్డను ఆ పెద్దేరు వాగు దాటించడానికి, ఆ ప్రమాదకర పరిస్థితుల్లో ఆ వాగు దాటడానికి ఆ కుటుంబ సభ్యులు చేసిన సాహసం ఎంతండి అసలు? ఇలాగ ఇంకా ఈ గ్రామాన్ని చూసుకుంటేనే ఇంకా ఇలా ఉంది అంటే ఇంకా ఏం చేస్తున్నారండి ఈ ప్రభుత్వాలు? ఎక్కడ జరుగుతుంది అభివృద్ధి? ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని ఇంకో ప్రభుత్వం విమర్శించుకోవడమేనా? ఇంకా ప్రజలకు ఏం చేస్తున్నారు? ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలు కూడా తీర్చట్లేదు. కానీ మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అంటారు. వీళ్ళు విమర్శించుకోవటాలేనా జీవితం అంటే? చేయండి, కనీసం ప్రజలకు ఏదైనా సేవలు చేయండి. మార్పులు చేర్పులు ఎక్కడ జరగట్లే. ప్రజల్లో నుంచి మార్పులు రావాల్సిందే, కానీ ప్రభుత్వాలు మారట్లేదు.